సార్ మీరు ఈ మధ్య గమనిస్తున్నారు హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది, డమాల్ అయింది, అసలు ఎవరు రావట్లేదు అంటున్నారు. ఇది నిజమే అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఏమేమి చేస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళు చెరువుల్లో ఎఫ్టీఏలో ఉన్న బిల్డింగ్లు కూలగొట్టారు. ఎన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఉన్నాయి కూలగొట్టారు చెప్పండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, విల్లాస్ సెంటర్. అది కూడా పర్మిషన్ ఏంటంటే అది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటారు, ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు, విలేజ్ సెక్రటరీని సస్పెండ్ చేసిండ్రు, అవన్నీ జరిగిపోయినాయి. పర్మిషన్ తీసుకునే కూలగొట్టలేదు. హెచ్ఎండి పర్మిషన్ తీసుకుని ఒకటి కూడా కూలగొట్టలేదు ఇంతవరకు లేదు. అంటే రంగనాథ్ గారితో పర్సనల్గా మాట్లాడినా కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే పర్మిషన్లో కూడా లోపాలు ఉన్నాయని, ఏంటంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు, వాటి మీద చేస్తామని అంటుండ్రు. అంటే జరిగిందేమో ఇంత, చూపించేది ఇంత. ఎస్, కొంతమంది పేదలకి ఇబ్బంది కలిగింది, దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను పేదలు వెళ్ళట్లేదు, పేదల పేరు చెప్పుకొని కొంతమంది చేస్తుండ్రు అనేది అదొకటి క్రియేట్ అయింది. ఎస్, మూసీ రివర్ ఫ్రంట్ ఉంది, దాన్ని ఏదో ఆధునీకరణ చేయడం కోసము ఏదో చేస్తున్నారు. అంటే ఇక్కడ హైడ్రా బూచి చెప్పి రియల్ ఎస్టేట్ రంగం అయిపోయింది అంటున్నారు. ఎందుకు అయిపోతుంది? హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ నియర్ ది లేక్స్? మీరు ఒకసారి హైదరాబాద్లో కొన్ని వేల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వేల ప్రాజెక్టులు అంటే ఎఫ్టీఎల్ పక్కన ఉన్నాయి, కానీ బఫర్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ కదా. సో దెన్ వై దిస్ ఇంపాక్ట్? మన దగ్గర ఏంటంటే నెగటివ్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్ చేయడం, కస్టమర్స్ కూడా అందరూ ఆలోచించాలి. అరే నీకు కనుచూపు మేరలో నీకు ఎక్కడ ఒక చెరువు లేని దగ్గర నీకు అక్కడ ఎందుకు కొనుగోలు ఆగాలి? ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళందరూ, విల్లాస్ కొన్న వాళ్ళందరూ మరీ వెతుకుతున్నారు సార్. అంటే మాదేమైనా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా? వెతకాలి. నేనేమంటా అంటే ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తాను, మనము అంటే చిన్న వ్యక్తి అయితే 50 లక్షల నుంచి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొంటున్నాం. మనము బ్లైండ్గా పోయి ఇన్వెస్ట్ చేస్తుంటాం కొన్ని, ఎస్పెషల్లీ ప్రీ సేల్స్లో. చూసావా నువ్వు ఆ డెవలపర్ ఎవరో చూసావా? ఆయన కేపబిలిటీ చూసావా? లేదు. ఓన్లీ ఏంది అంటే చూసిందంటే లొకేషను నాకు 2000కి వస్తుంది, 3000 రూపాయల స్క్వేర్ ఫీట్ వస్తుంది అని ముందే పెట్టేస్తున్నావు. మరి ఎంతమంది మోసపోయారు చూసారు మీరు? ఎంతమంది జైలుకి వెళ్ళారు ఆల్రెడీ కొంతమంది. సో ఇది ఏంటంటే డెవలపర్ గ్రీడ్ ఒకటి, నేను పర్చేజర్ గ్రీడ్ కూడా అంటాను. నేను రిపీటెడ్గా చెప్తాను, పర్చేజరు నువ్వు 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొనేటప్పుడు, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000 రూపాయలు ఒక అడ్వకేట్కి ఇచ్చి చూసుకో. అరే ఇది క్లియర్గా ఉందా లేదు చూసుకో, చెక్ చేసుకో. ఎందుకు చూడవు నువ్వు? అంటే నేనేమంటా అంటే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఇంకా అకౌంటబిలిటీలో పూర్తిగా లేదు. మన దగ్గర ఏదైనా తప్పు నేరం చేసినప్పుడు శిక్షలు కఠినంగా లేవు. అందుకనే మన దగ్గర ఇంకా జరుగుతుంటాయి అన్నట్టు. సో అందుకే ఏ రోజు ఇప్పుడు వేరే కంట్రీస్లో ఏంటంటే ఎందుకు డీవియేషన్స్ కావు? ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ కానీ, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో కానీ, ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఎందుకు కావు? అంటే పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ విల్ బి యాజ్ పర్ శాంక్షన్ ఉంటుంది. లేదంటే అసలు అది జరగదు. ఫస్ట్ ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్కిటెక్ట్ రెస్పాన్సిబుల్ ఉంటాడు, స్ట్రక్చరల్ ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఉంటాడు, కాంట్రాక్టర్ రెస్పాన్సిబుల్ ఉంటాడు, ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా రెస్పాన్సిబుల్. ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే తీవ్రమైన అంటే వాళ్ళకు శిక్ష ఉంటుంది. సో అది లేనంత వరకు మనకి ప్రాబ్లమ్స్. హైడ్రా అని చెప్పేసి దాన్ని ఒక బూచికి చూపించేసి రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. ఇట్స్ ఆల్, నా ఉద్దేశం ఇట్స్ ఓన్లీ సైకాలజీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యావ్ బేగ్. ఏమవుతుంది అంటే నేను మళ్ళీ ఒకటి చెప్తాను, ఈరోజు ఒక కస్టమర్ ఏంది కొనాలంటే కొంచెం ఆలోచిస్తున్నాడు. ఇదివరకేమో డైరెక్ట్ పోయేసి కొనేవాడు. ఈరోజు ఏంటంటే ఎంక్వైరీ చేస్తున్నాడు, వెదర్ ఇట్ ఈస్ దేర్, దీంట్లో ఉందా, దాంట్లో ఉందా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా. ఎందుకంటే బిల్డింగ్లు పడగొడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కొంచెం జాగ్రత్త ఉంటుండు. ఈ టైంలో కొంత స్తబ్దత అనేది క్వైట్ న్యాచురల్. బట్ ఎంతకాలం ఉంటుంది ఇది? ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ కదా. సో హైడ్రా ఇప్పుడు మూసి మొత్తం అంటే మీరు ప్రక్షాళన చేసేస్తారు, ఇవన్నీ ప్రక్షాళన చేస్తారు, తర్వాత ఏముంటుంది ఇంకా? సో లెట్ us నాట్ బి వరీడ్ అబౌట్ దట్. కస్టమర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. మ్యాటర్ ఆఫ్ టైం, మేబీ 1 month, 2 months, 3 months, 5 months, 6 months. ఆ తర్వాత మన పాపులేషన్ గ్రో అవుతూనే ఉంటుంది, డిమాండ్ గ్రో అవుతూనే ఉంటుంది. మనం చూసాము ఇంతకుముందు కూడా ఎన్నో చూసాం కదా, రియల్ ఎస్టేట్లో అప్స్ డౌన్స్ ఎన్నో చూసాం కదా. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బిగ్ ఇంపాక్ట్. అంటే అర్థం చేసుకో, ఎందుకంటే ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీడియాలో కూడా చిన్నది ఉంటే ఎంత పెద్దగా చేస్తారు, అంటే లేనిది కూడా చూపిస్తారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
సో రకరకాలుగా దీన్ని ఒక హైడ్రా బూచిని పెట్టేసేసి రకరకాలుగా వదంతులు వ్యాపించేస్తున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే డెవలపర్స్ కానీ పర్చేస్ కానీ ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. గోయింగ్ ఫార్వర్డ్ అన్ని తరోగా చెక్ చేసుకోండి. ఒక రోజు కాదు, ఒక 15 రోజులు కాదు, 20 రోజులు, నెల రోజులైనా మీరు అంత సాటిస్ఫైడ్ అయితే పోయి కొనుక్కోండి. మీ మనీ షుడ్ బి సేఫ్. సార్ మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు హైడ్రా ఆ విల్లాస్ని కూల్చేసింది, బట్ దోస్ పీపుల్ బాట్ దోస్ విల్లాస్ బై టేకింగ్ బ్యాంక్ లోన్స్. సో బ్యాంక్స్ ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తాయి అంటే, ఇప్పుడు అక్కడ విల్లా లేదు, వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళని లోన్ తీసుకున్నారు, ఒక 70 లక్షలు 80 లక్షలు లోన్ తీసుకున్నారు. సో ఎలా ఇప్పుడు బ్యాంక్స్ ఎలా ట్రీట్ చేస్తాయి సార్? ద కస్టమర్ హ్యాస్ టు ఆల్వేస్ సఫర్. నేనంటే ఐ డోంట్ వాంట్ డీటెయిల్స్, నాకు బ్యాంక్ ఎలా ట్రీట్ చేస్తుంటే నేను అది ఐఎమ్ నాట్ ఎ బ్యాంకర్, ఐ కెన్ టెల్. బట్ ఎప్పుడైనా లయబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, పర్సనల్ గ్యారంటీ తీసుకుంటారు, ఇంకే గ్యారంటీ ఏదో మన అన్ని వాళ్ళు ఒక 50 కాదు, ఒక 100-200 పేజీలు అది సంతకం పెట్టించుకుంటారు మనతోటి. ఏ లోన్ తీసుకున్నా, నేను కూడా అది డెవలపర్ కూడా ఏ లోన్ తీసుకున్నా కానీ బ్లైండ్గా సంతకాలు పెడుతుంది. దాంట్లో ఏముందో చదవడం. సో ఆల్వేస్ దే సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్. ఈయన ఇంకో ఇల్లు ఉంటుందో దాన్ని పోతాడో ఆక్షన్ వేస్తాడో లేదో ఒకటి చేస్తారు. అంటే ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ద పర్చేజర్ ఇస్ ద లూజర్. వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే బ్యాంక్ మనం ఒకసారి బ్యాంక్ లోన్ వచ్చింది అనగానే మనం ఏమనుకుంటాం, ప్రాపర్టీ సేఫ్ అనుకుంటాం. ఎందుకంటే బ్యాంకు లోన్ అంత ఈజీగా అయిపోదు కదా. జనరల్ ట్రెండ్ ఏంటంటే ఎస్బీఐ అప్రూవ్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రూవ్డ్, దిస్ హెచ్డిఎఫ్సి అప్రూవ్డ్ అనగానే వీళ్ళంతా టైటిల్ అంతా వెరిఫై చేసిండ్రు, మనకు లోన్ ఇస్తుండ్రు అని సేఫ్గా వెళ్ళిపోతారు. కానీ బ్యాంకులు కూడా అలా చేసినాయంటే దెన్ దెర్ ఇస్ సంథింగ్ అంటే రాంగ్ ఇన్ ద బ్యాంక్స్ ఆల్సో. యు ఆర్ నాట్ వెరిఫైడ్ ద థింగ్స్. ప్రొవిజన్ ఉందా లేకుండా నువ్వు అన్నీ తీసుకొని వాళ్ళకి లోన్ ఇచ్చేసి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు నీకేంది బ్యాంకు లక్షల కోట్ల ఉంటుంది కాబట్టి నీకేమో ఒక అది పీనట్ అది. బట్ వేరాజ్ ద పూర్ పర్చేసర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ అంటే ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎంత సఫర్ అవుతారు అతను. సో బ్యాంకర్స్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. అంటే ఎస్పెషల్లీ మనం జనరల్గా ఏంటంటే ఎస్బీఐ లోన్ అనగానే ఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ అంటే ఉంటాయి కదా మన ఎంటర్ప్రైజ్లో అనగానే వెంటనే సేఫ్ అనుకుంటాం. అరే ఆ బ్యాంక్ కూడా బాగా సతాయిస్తుంటా పోయి అంటాం. కానీ బట్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. హైడ్రా అంటే వితౌట్ డూయింగ్ ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ అంటే మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ కానీ, జిహెచ్ఎంసీ హెచ్ఎండి పర్మిషన్స్ ఇవన్నీ ప్రాపర్గా అంటే ఒక 3 to 6 months ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్ రంగంలో దిగిపోయింది అనే ఒక మాట అయితే ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాతో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడారు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమర్ సొసైటీ దుర్గం చెరువు దగ్గర ఉంది సార్. అది ఇరిగేషన్లోనేమో ఎఫ్టీఎల్లో ఉంది, వేరేజ్ జిహెచ్ఎంసీలో వస్తేనేమో అది కొన్ని సర్వే నెంబర్స్ రెసిడెన్షియల్లో ఉన్నాయి. సో ఈ మిస్ మ్యాచ్ని చూసుకోకుండానే హైడ్రా యాక్షన్లోకి దిగింది అని ఒక టాక్ అయితే ఉంది సార్. మీరేమంటారు? ఎనీ మార్పు రిఫార్మ్ ఐ కెన్ సే రిఫార్మ్ వచ్చినప్పుడు కొన్ని జరుగుతుంటాయి, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సో మీరు అన్నట్టు అమాయకులు కానీ తర్వాత ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళకి నష్టం మాత్రం ఎప్పుడు జరగకూడదు. ఏదో తొందరపడి అందరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దే హ్యావ్ టు గో ఇన్ ద డీటెయిల్స్. ఇప్పుడు హైడ్రా ఓన్లీ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, కానీ యాక్చువల్ రిపోర్ట్ ఇచ్చేది మళ్ళీ మీరు అన్నట్టు ఎవరు ఇస్తున్నారు? అదే రెవెన్యూ కానీ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చి బాబు ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఈయన పోయి కొట్టేస్తున్నాడు. సో హైడ్రా బాధ్యత ఏంది? కొట్టడమే వాళ్ళ బాధ్యత. ఐ మీన్ దట్స్ మేకే ఒక ప్రాపర్గా వాళ్ళందరికీ ఏంది పోలీస్ ప్రొటెక్షన్ కానీ ప్రొటెక్షన్ ఇచ్చేసి దే ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైతే అథారిటీ ఉన్నారో మేబీ జిహెచ్ఎంసీ ఆర్ హెచ్ఎండిఏ ఆర్ రెవెన్యూ ఆర్ ఇరిగేషన్, ఈ ఆఫీసర్సే చాలా జాగ్రత్తగా ఏ డెసిషన్ తీసుకున్నా కానీ కొంచెం కూలంకుషంగా పరిశీలించి అది దిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇట్స్ ఇన్ ఎఫ్టీఎల్, ఇది డౌట్ ఉంది అనుకోండి దాన్ని పక్కన పెట్టేయండి. తొందర ఏముంది, ఈరోజు కాకుండా రేపు కొట్టేస్తాం. ఒకటే రోజు కొట్టేసి ఒక నెల రోజుల్లో మొత్తం ఖతం చేసేసి హ్యావర్ క్రియేట్ చేయడం కాదు కదా. ఒకసారి బిల్డింగ్ పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నిర్మించాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? మీరు వచ్చేసి టక్ మని 5 నిమిషాల్లో మొత్తం స్ట్రక్చర్ ఫట్టం అయిపోతుంది. బట్ అదే బిల్డింగ్ని కట్టాలంటే మనకి ఎన్ని సంవత్సరము 2 సంవత్సరాలు పడుతుంది. హేస్టీ ఉండకూడదు ఏది. బట్ వెన్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ యూ టేక్ యాక్షన్. మనం గమనిస్తే కనుక ముంబై తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువ స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, రైట్ సార్? సో ఈ స్కై స్క్రాపర్స్ ట్రెండ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్లనే ఈ స్కై స్క్రాపర్స్ ట్రెండ్ వచ్చిందని అంటున్నారు. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ మీద క్యాప్ పెట్టాలని కొందరు, క్యాప్ పెట్టకూడదని కొందరు అని అంటున్నారు.
సో మీరేమంటారు సార్, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల హైదరాబాద్ రియాలిటీకి మంచి జరుగుతుందంటారా, చెడు జరుగుతుందంటారా, రేట్లు పెరుగుతున్నాయి అంటారా? మీ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్ గ్రోత్ కనిపిస్తుందంటేనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఓకే. వేరియస్ స్టేట్స్ నుంచి మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేసేసి మెనీ కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, బట్ మెనీ కంపెనీస్ ఇక్కడ వచ్చి స్కై స్క్రేపర్స్, ఇప్పుడు ముంబై తర్వాత హైదరాబాద్ అంటున్నారు. ఎఫ్ఎస్ఐ కాన్సెప్ట్ లేకుంటే ఇన్ని స్కై స్క్రేపర్స్ మన దగ్గర వచ్చే కాదు. సో బ్రాండ్ ఇప్పుడు ఏ సిటీకి పోయినా కానీ ఫస్ట్ మనకు కనిపించేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్. మీరు ఎక్కడికి వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా కానీ ఫస్ట్ కనిపించేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్. అదే 165 ఫ్లోర్ల బిల్డింగ్ అంటాడు, ఇక్కడ ఎన్ని ఫ్లోర్ల బిల్డింగు, అన్ని బిల్డింగ్లే కదా. సో ఆ బిల్డింగ్స్ని ఎంకరేజ్ చేయడం అనేది అవసరం. ఎట్ ది సేమ్ టైం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కూడా అవసరం. మనం పర్మిషన్లు ఇచ్చేస్తున్నాము, మంచిగా కట్టేస్తున్నాము. ఆఫ్టర్ 5 years 6 years ఒకసారి చూడండి, అవన్నీ ఆఫీసెస్ ఏవైతే కట్టారో 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు ఆ రెసిడెన్సెస్ కట్టిన దగ్గర మనకు 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈరోజు. అవి సరిపోవు. సో దానికోసము కొంచెం ముందస్తుగా ఆలోచించేసి ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనుకోండి, అవన్నీ చేస్తే స్కై స్క్రేపర్స్ ఆర్ అడ్వాంటేజెస్. అంటే ఇట్ నీడ్ నాట్ టు బి ఎంకరేజ్ చేయమని నేను ఎప్పుడు చెప్పాను, బట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టవచ్చు. స్కై స్క్రేపర్ని తగ్గించమని చెప్పట్లేదు నేను, డిస్కరేజ్ చేయడం కోసం కొంచెం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఎఫ్ఎస్ఐ లేకుండా చేయాలి, ఎఫ్ఎస్ఐ క్యాప్ పెట్టాలి, అవన్నీ దట్ ఇస్ నాట్ ఏ రైట్ వే. సో గ్రోత్ పాత్ చూస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసేంత వరకు మనకి ఎప్పుడు ప్రాబ్లం రాదు. మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వచ్చిందో స్టార్టింగ్లో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అసలు 2015 వరకు కూడా మనకి ప్రాపర్గా 20 floors బిల్డింగ్స్ ఎక్కువ కనిపించేవి. బట్ వేరాజ్ లాస్ట్ బీఆర్ఎస్ రెజీమ్లోనే మనకి ఈ స్కై స్క్రేపర్స్ అనేవి పెరిగాయి. బికాస్ వాళ్ళు జీవో నెంబర్ 15 ఇంట్రడ్యూస్ చేశారు, సెట్ బ్యాక్స్ అన్ని తగ్గించేశారు, దానివల్లే ఈ స్కై స్క్రేపర్స్ పెరిగాయి అని ఒకటి అంటున్నారు. బియాండ్ 20 meters ఈజ్ ద మ్యాక్సిమం సెట్ బ్యాక్ అని వచ్చేసిన తర్వాత ఏమైందంటే క్వైట్ న్యాచురల్గా పీపుల్ ఆర్ బిల్డింగ్ మోర్, ఎందుకంటే మోర్ ఎఫ్ఎస్ఏ వస్తుంది. అంటే ఒకప్పుడేమో లక్షన్నర కట్టేవాళ్ళు, ఇప్పుడు సెట్ బ్యాక్ యాజ్ యూఆర్ గోయింగ్ అప్ సెట్ బ్యాక్ పెరుగుతూ పోతుంటే మనకు ఆ ప్లేస్ ఉన్న ప్లేస్లో అంత ఏరియా కట్టడానికి ఛాన్స్ లేకుండా ఉండేది. ఇప్పుడు సెట్ బ్యాక్ ఫిక్స్ అయిపోయేసరికి హయ్యర్ ఫ్లోర్స్ రావడానికి ఆస్కార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇన్ దట్. అండ్ దట్ కెన్ బి గవర్నమెంట్ థింగ్స్ దే కెన్ దాన్ని ఇన్వోక్ చేయొచ్చు, రివోక్ చేయొచ్చు, వాట్ ఎవర్. ఐ మీన్ దట్ కెన్ బి డన్. బట్ నేనేమంటే స్కై స్క్రేపర్స్తోనే అందం వస్తుంది వన్ సైడ్, బట్ స్కై స్క్రేపర్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. మనకేంటంటే ఈ ల్యాండ్ లార్డ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి. ఒక ఎకరానికి నాకు నా షేర్కి 1,00,000 ఇవ్వు, 1,50,000 square feet కావాలని ఇన్సిస్ట్ చేస్తున్నాడు ల్యాండ్ లార్డ్. ఇది ఉండదు కాబట్టి యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ మోర్. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ నేను సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఆయనకు 1,50,000 square feet నేను ఇవ్వాలని 2,00,000 square feet కట్టాలి ఎకరంలో. 3 లక్షలు కడితే సరిపోదు, 5 లక్షల పైన కడితేనే సరిపోతుంది నాకు. అంటే 5 లక్షలు కట్టాలంటే అట్లా వెళ్ళిపోవాలి. సో అందుకోసము ఎవ్రీథింగ్ అంటే నేను మళ్ళీ రిపీటెడ్ ఐఎమ్ యూజింగ్ దట్ గ్రీడ్ అనేది షుడ్ నాట్ బి దేర్ ఎనీవేర్. గ్రీడ్ అనేది ల్యాండ్ లార్డ్కి ఉండకూడదు, డెవలపర్కి ఉండదు, పర్చేస్కి ఉండకూడదు. జియో 50 రావడం వల్లే కదా సార్ ఇదంతా. జియో 50 వల్ల ఎస్ దెర్ ఇస్ ఏ అనదర్ ఇంపాక్ట్. ఎస్ డెఫినెట్గా జియో 50 వల్ల మోర్ ఎఫ్ఎస్ఐ రావడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లాస్ట్ డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు హైడ్రా బూచి. సో మార్కెట్ కండిషన్స్ బాగాలేవు అని అంటున్నారు. సో మీరేమంటారు, ఈ టైంలో హైదరాబాద్లో ఎవరైనా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోవడం కరెక్ట్ అంటారా? వాట్ ఇస్ యువర్ అడ్వైస్? సో న్యూ గవర్నమెంట్ అంటే ఒక గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండి పోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్గా డౌట్స్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 year వాజ్ ఏ బిగ్, ఇదేం లేదు, ఎందుకంటే రకరకాల అపోహలు ఉండేది, చాలా నెగటివ్ ఉండేది, అట్లా ఇట్లా ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొంచెం టైం అనేది అవసరము, ఎందుకంటే సీఎం గారు రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది, నాకు రియల్ ఎస్టేట్ గురించి తెలుసు అని మల్టిపుల్ టైమ్స్ చెప్పడం జరిగింది. సో వారు వచ్చిన తర్వాత కొన్ని డెసిషన్ తీసుకున్నారు. అంటే RRR ముందే ఉన్నాక దాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఒకటి ఫ్యూచర్ సిటీ అని ఒకటి వాళ్ళకి రెడీగా దాదాపు 20,000 ఎకరాల భూమి రెడీగా అవైలబుల్ ఉంది. దాంట్లో స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, ఏఏ సిటీ అంటున్నారు, ప్లస్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో స్కిల్ డెవలప్మెంట్ కూడా తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే దానికి ఆనంద్ మహీంద్ర గారు దానికి చైర్మన్ ఉన్నారు. సో తర్వాత ఈ మూసీ ప్రక్షాళన ఒకటి అనుకోండి. తర్వాత అంటే ఈ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్. అంటే అదర్ డే దే గేవ్ ఏ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రియాలిటీ సూపర్ సక్సెస్ అవుతుంది.
ఇప్పుడే జయేష్ రంజన్ గారిని కలిసి ఉంటే సరే అంటే ఆ థాట్స్ చూస్తే ఆ ఇంప్లిమెంటేషన్ రావడానికి సమ్ మోర్ టైం పడుతుంది. ఇట్ మే టేక్ అనదర్ 6 months టైం. అంటే ఒక డిజైన్ ఇప్పుడు డిజైన్ డెమోక్రసీ ఒక ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు సార్ కలిసారు అక్కడ. సో ఆ డిజైన్లో కూడా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టేసేసి ఆర్కిటెక్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ న్యూ థింగ్స్ హ్యాస్ టు బ్రాట్ టు సిటీ అనే ఉద్దేశంతో ఒకటి ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ ద ప్లానింగ్ స్టేజ్. ఎగ్జిక్యూషన్ కావడానికి టైం పడుతుంది. డెఫినెట్గా వారు తీసుకున్న నిర్ణయాల్లో కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, నచ్చుతుంది, నచ్చపోట్లు. తర్వాత ఎస్పెషల్లీ హైడ్రా వచ్చేసరికి కొంచెం ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనివల్ల కొంచెం నెగటివ్ అనేది ఉంది. బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇట్ మే టేక్ మరొక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత అన్నీ సర్దుకుపోతాయి, అందరూ అడ్జస్ట్ అయిపోతారు. డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రోజైనా మంచిదే. ఎందుకంటే మీరు ఏదైనా చూడండి, ఈరోజు ఒక ప్రాపర్టీ కొంటారు. నేను కొన్న తర్వాత అది డౌన్ అయింది, 10%, 20% డౌన్ అయింది. ఇట్స్ ఓకే. ఆఫ్టర్ 5 years చూడండి ఎట్లుంటుంది. ఇవన్నీ పోయి మళ్ళీ మల్టిప్లై అయిపోతుంది. సో దిస్ ద ఓన్లీ థింగ్ ఆల్వేస్ ఐ టెల్ ఎవ్రీ టైం నేను చెప్పేది అంటే జనాభా పెరుగుతుంది, భూమి పెరగట్లేదు, డిమాండ్ అనేది ఎప్పుడైనా పెరుగుతుంటుంది. మాదాపూర్లో 325 రూపాయల గజం కొన్నాను 1993లో. ఈరోజు ఎంత రేటు ఉందో చూడండి. సో 150 రూపాయల గజం ఒకటి కొంటే ఈరోజు 80,000 రూపాయల గజం అయిపోయింది. అంటే ఇవన్నీ ఎవ్రీవేర్ ద ప్రాపర్టీ ప్రైస్ ఆర్ ఇట్ విల్ గ్రో. అందుకోసమే ఎవరు కూడా ఇబ్బంది పడుతూ అంటే నెగటివ్ అనేది ఆలోచించవద్దు. టుడే దెర్ ఈస్ ఎ డల్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇట్స్ ఎ టెంపరరీ ఫినామినా. వెరీ టెంపరరీ. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉంటే పోండి, బార్గెన్ చేసుకోండి, కొనుక్కోండి, బెస్ట్ యూ విల్ గెట్ ఎ బెస్ట్ డీల్. వై ఆర్ వరీడ్? So definitely it's going to bounce back. I have no doubts about it. Thank you so much, sir. Thanks a lot for spending your valuable time with us. Thank you. Thank you, sir. Thank you, Namaste. sir. Thank you.